నమస్తే, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ పవన్. మనము ఈ రోజు నుంచి మనం వెరీ ఇంపార్టెంట్ అయిన పేపర్ 4 ఏదైతే ఉందో గ్రూప్ 2 పేపర్ 4 ఏంటండి? తెలంగాణ మూవ్మెంట్ అండ్ ద స్టేట్ ఫార్మేషన్. సో ఈ పేపర్ మీద మనము క్వశ్చన్స్ అనేవి చేసుకోబోతున్నామండి, ఎంసీక్యూస్. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో నేను కొన్ని క్వశ్చన్స్ అనేవి గ్యాదర్ చేసి మీకోసం తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఈ రోజు నుంచి మీకు ఒక 20-25 క్వశ్చన్స్ ఒక్కొక్క సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో టోటల్గా ఈ సెషన్ అయితే యూటిలైజ్ చేసుకోండి. ముఖ్యంగా పేపర్ 4 ఎక్స్క్లూజివ్గా పేపర్ 4కి ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ అండి. సో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా వారి కొరకే. సో మనకి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో యాక్చువల్లీ గ్రూప్ 3లో మనకి పేపర్ 4 అనేది లేదు కాబట్టి సో గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కిప్ చేయొచ్చు. ఓకేనా? సో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ మెయిన్గా ఇది యూటిలైజ్ చేసుకున్నాను. ఓకేనా? సో మనకి ఎగ్జామ్ కూడా చాలా దగ్గరలో ఉంది కదా. సో సెషన్ అయితే యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ అండి. సో తెలంగాణ స్టేట్ కోసం దాదాపు మనకి టోటల్గా 150 క్వశ్చన్స్. సో చాలా స్కోరింగ్ సబ్జెక్ట్. సో ఇది ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్ ఇది మనకి ఏముండవు, డైరెక్ట్గా మనకి ఏదైతే తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఏదైతే ఉందో డైరెక్ట్గా 150 క్వశ్చన్స్ అనేది దిగబోతున్నాయి. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ అనేవి కొంచెం డీల్ చేసుకుంటూ వెళ్దాము. సో జాగ్రత్తగా వినండి. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. చూడండి అన్న, ఫస్ట్ క్వశ్చన్. ఇండిపెండెంట్ హైదరాబాద్ ఎస్టాబ్లిష్డ్ బై ఎవరండి? సో నిజాం ఉల్ షా, నిజాం ఉల్ ముల్క్ అసఫ్జా, నిజాం ఉల్ సాలార్జంగ్, నిజాం ఉల్ ముల్క్. సో మనం హైదరాబాద్ స్టేట్, యాక్చువల్లీ హైదరాబాద్ స్టేట్ అనేది మనకి ఎప్పుడు ఫామ్ అయిందంటే 1724 అండి. సో 1724 నుంచి 1948 వరకు టోటల్గా అసఫ్జాయి రూల్ అని చూస్తాం, అదే నిజాం రూల్ అని చూస్తాం. ఓకేనా? రైట్. సో 1724లో ఈ హైదరాబాద్ స్టేట్ని ఇండిపెండెంట్ స్టేట్గా ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే నిజాం ఉల్ ముల్క్ అండి. ఓకేనా? డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మనకి 1724లో ఒక బ్యాటిల్ అనేది జరుగుతుంది, అదే బ్యాటిల్ ఆఫ్ షకర్కేడ్. ఓకేనా? సో ఎవరి మధ్య? ఇట్ నిజాం ఉల్ ముల్క్ మధ్య అండ్ అలాగే ముబారిస్ ఖాన్ మధ్య. సో ఈ బ్యాటిల్ ఎవరు గెలుస్తారు? నిజాముల్ ముల్క్ గెలవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దాని తర్వాత ఈ హైదరాబాద్ ఇండిపెండెంట్ కింగ్డమ్ ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగిందనమాట. సో అలాగే ఈ హైదరాబాద్ కింగ్డమ్లో 3 రీజన్స్ అని ఉన్నాయి అన్నమాట. 3 రీజన్స్ ఉన్నాయి. అవేంటి? తెలంగాణ, కర్ణాటక, మరత్వాడ. ఈ 3 రీజన్స్ని కలిపితే హైదరాబాద్ స్టేట్ అనేది ఉందన్నమాట. ఓకేనా? రైట్. సో 1724 నుంచి 1948 వరకు టోటల్గా మనకి నిజాం రూల్ అనేది చూస్తాము. ఓకేనా? సో 1724లో హైదరాబాద్ స్టేట్ అని ఎవరి చేత ఇండిపెండెంట్గా ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే ఆన్సర్ ఏంటి? నిజాముల్ ముల్క్. ఓకేనా? సో ఈ నిజాముల్ ముల్క్ గురించి కొంచెం ఫ్యాక్ట్స్ అని నేర్చుకుందాము. ఓకేనా? రైట్. దీనికంటే ముందు మనకి 1724 నుంచి 1948 వరకు చూసుకుంటే టోటల్గా మనకి 7 నిజామ్స్ అనే వాళ్ళు పరిపాలించడం అని జరిగిందనమాట. టోటల్గా 7 నిజామ్స్ రూల్ చేయడం అని జరిగింది ఈ హైదరాబాద్ ఇండిపెండెన్స్ స్టేట్ని. ఓకేనా? సో వాటి యొక్క ఇయర్స్ కానీ ఫస్ట్ నిజాం ఎప్పుడు, సెకండ్ నిజాం ఎప్పుడు, థర్డ్ నిజాం, ఫోర్త్ నిజాం, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ వాళ్ళ యొక్క ఇయర్స్ అనేవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఎందుకంటే ఇటు సైడ్ రూలర్స్ ఇచ్చి దాని తర్వాత ఇటు ఈ ఇయర్స్ ఇచ్చి దాన్ని మ్యాథ్ ద ఫాలోయింగ్ చేయమని అంటాడు. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నిజాం, సెకండ్ నిజాం అనేది నేర్చుకొని వాళ్ళ యొక్క ఇయర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ ఈ సెషన్లో ఇప్పుడు ఈ క్వశ్చన్కి నేను నిజాముల్ ముల్క్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి చెప్తాను. ఓకేనా? రైట్. ఓకే. నిజాముల్ ముల్క్ తిను ఎక్కడ పుట్టడం జరిగిందంటే ఇన్ 1671లో అట్ ఆగ్రాలో పుట్టడం అనేది జరిగిందనమాట. హీ వాజ్ బోర్న్ ఇన్ 1671 అట్ ఆగ్రా. అర్థమవుతుందా? సో దీని యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చి నిజాముల్ ముల్క్ కాదండి. ఒరిజినల్ నేమ్ ఏంటి? మీర్ కమరుద్దీన్ సిద్దికి. రైట్. వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి అడగవచ్చు వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ ద నిజాముల్ ముల్క్ అంటే మీరు మీర్ కమరుద్దీన్ సిద్దిక్ అని ఆన్సర్ పెట్టాలి. ఓకేనా? దీనికి టైటిల్స్ కూడా ఉన్నాయండి. ఓకేనా? దీనికి చాలా టైటిల్స్ అని ఉన్నాయి. ఆ టైటిల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ టైటిల్స్ ఏంటంటే చిన్ కిలిచ్ ఖాన్ ఒక టైటిల్. ఇది ఎవరి చేత ఇవ్వబడ్డది? చిన్ కిలిచ్ ఖాన్ అనే టైటిల్ ఔరంగజేబ్. హీ వాజ్ ద మొఘల్ ఎంపరర్.
ఓకేనా. సో చిన్ ఖలీజ్ ఖాన్ అనే టైటిల్ ఎవరు ఇచ్చారంటే ఔరంగజేబ్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఇంకో టైటిల్ చూసుకుంటే మనకి నిజాముల్ ముల్క్ అన్నది కూడా ఒక టైటిల్ అండి. ఓకేనా. నిజాముల్ ముల్క్ అనే టైటిల్ ఎవరు ఇచ్చారు చూద్దాం. నిజాముల్ ముల్క్ అనే టైటిల్ ఎవరు ఇచ్చారు నాన్న? బై జహందర్ షా, సారీ ఫరూక్ సియార్. ఫరూక్ సియార్ నిజాముల్ ముల్క్కి సారీ ఒరిజినల్ నేమ్ ఏంటి? మీర్ కమరుద్దీన్ సిద్దికీ అనే పర్సన్కి ఈ నిజాముల్ ముల్క్ అనే టైటిల్ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు? ఫరూక్ సియార్ అనే పర్సన్. ఇతను ఎవరు? మొఘలర్ ఎంపరర్, రైట్. దాని తర్వాత ఇంకా దీనికి చాలా టైటిల్స్ ఉన్నాయండి. ఫతే జంగ్ అనే టైటిల్ కూడా ఉంది. ఓకేనా. ఫతే జంగ్ ఇది ఎవరు ఇచ్చారంటే జహందర్ షా. ఓకేనా. సో జహందర్ షా. ఇంకో టైటిల్ కూడా ఉందండి, అసఫ్ జా. ఇది ఎవరి చేత అంటే మొహమ్మద్ షా రంగీలా. ఓకేనా. దాని తర్వాత ఇంకో టైటిల్ కూడా ఉందండి, ఖాన్ ఈ దౌరాన్. ఇది ఎవరి చేత అంటే బహదూర్ షా 1. సో ఇన్ని టైటిల్స్ ఇవ్వడం అన్నమాట. సో చిన్ ఖలీజ్ ఖాన్, నిజాముల్ ముల్క్, ఫతే జంగ్, అసఫ్ జా, కన్హీద్ దౌరాన్. సో ఈ టైటిల్స్ అనేవి ఎవరికి ఇవ్వబడ్డాయి? మీర్ కమరుద్దీన్ సిద్దికీ ఇవ్వబడ్డాయి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇది నన్ను నిజాముల్ ముల్క్కి కొన్ని ఫ్యాక్ట్స్. సో దీని నుంచి మన క్వశ్చన్ వస్తే మీరు పోగొట్టకూడదు. ఓకేనా. కావాలంటే వీడియోని మీకు ఏమైనా స్లో అనిపిస్తే మాత్రం వీడియోని 1.2x కానీ 1.5xలో పెట్టుకొని చూసానన్న మీకు త్వరగా రివిజన్ అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు వినేటప్పుడు కూడా ఒక మంచి ఆప్టిమమ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఓకేనా. సో నిజాముల్ ముల్క్ గురించి ఇది మళ్ళీ ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇండిపెండెంట్ హైదరాబాద్ స్టేట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై నిజాముల్ ముల్క్ ఇన్ 1724. సో 1724 ఎస్టాబ్లిష్. ఎప్పటిదాకా పరిపాలించబడ్డారు వీళ్ళు? 1948 వరకు వీళ్ళు రూల్ చేయడం జరిగింది. 1948 తర్వాత మనకి ఏం జరిగింది? 1948లో ఆపరేషన్ పోలో వచ్చింది. దాని తర్వాత హైదరాబాద్ స్టేట్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది ఇండియన్ మిలిటరీ. సో అదంతా వేరే కథ. సో ఇక్కడ చూసుకుంటే నిజాముల్ ముల్క్కి మనకి కొన్ని ఈ ఫ్యాక్ట్స్ చూసుకుంటే ఆయన ఒరిజినల్ నేమ్ ఏంటి? మీర్ కమరుద్దీన్ సిద్దికీ. తనకి ఇచ్చిన టైటిల్స్ ఏంటి? చిన్ ఖలీజ్ ఖాన్ బై ద ఔరంగజేబ్, నిజాముల్ ముల్క్ బై ద ఫరూక్ సియార్, ఫతే జంగ్ బై ద జహందర్ షా. దాని తర్వాత అసఫ్ జా బై మొహమ్మద్ షా రంగీలా. ఖాన్ ఈ దౌరాన్ ఎవరిచ్చారు? బహదూర్ షా 1 ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. రైట్ నాన్న, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అన్న నెక్స్ట్ క్వశ్చన్. హూ డిక్లేర్డ్ హైదరాబాద్ స్టేట్ యాజ్ ఇండిపెండెంట్ స్టేట్ ఆన్ 13th August 1947? ఈ డేట్ రోజున హైదరాబాద్ స్టేట్ ఇండిపెండెంట్ స్టేట్ అని ఎవరు డిక్లేర్ చేయడం అని జరిగింది? జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్, గవర్నర్ జనరల్, నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, నిజాం మీర్ ఉస్మాన్. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈజ్ ద 7th నిజాం అండి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1947. సో మనకి రూల్ వచ్చేసి 1724 నుంచి 1948 వరకు జరిగిందని చెప్పాను. సో 1947 అంటే ఇక్కడ 1948 వరకే కదా. సో లాస్ట్ నిజాం ఎవరైతే ఉన్నారో వాళ్ళే కదా. సో లాస్ట్ నిజాం ఎవరు ఇక్కడ? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వచ్చేసి ఈజ్ ద 7th నిజాం, ఈజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ నిజాం. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని కథ ఏమని జరిగిందంటే చెప్తాను. మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? August 15, 1947. సో బ్రిటిష్ వాళ్ళు మనకి 1946లోనే మనకి డిక్లేర్ అంటే చెప్పడం అని జరిగింది, వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా అని. సో దాని తర్వాత ఏం జరిగిందంటే నిజాం ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ స్టేట్ని ఇండియన్ యూనియన్లో కలపకుండా ఉండడానికి ట్రై చేశాడనమాట. సో ఈ హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉందో అది ఇండిపెండెంట్గా ఉండాలని తను అనుకున్నాడు. సో అప్పుడు ఈ క్రమంలో ఏం జరిగిందంటే, సో మనకు స్టోరీ కొంచెం కట్ చేసుకుంటే దాని తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చే క్రమంలో సో 7th May 1947లో ఏమని జరిగిందంటే, సో జనరల్ సోషలిస్ట్ పార్టీ జయప్రకాష్ నారాయణ అన్న పర్సన్ సో హైదరాబాద్ రావడం అని జరిగిందనమాట. సో హైదరాబాద్కి వచ్చి ఏం చెప్పాడు? సో హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉందో షుడ్ బి మెర్జ్డ్ విత్ ఇండియన్ యూనియన్ అని చెప్పడం అని జరిగింది. సో దీన్ని చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో నిజాం గవర్నమెంట్ అది టోటల్గా ఆపోజ్ చేసేసింది. సో ఆపోజ్ చేసి ఏం చేసిందంటే, సో 12th June 1947 రోజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7th నిజాం ఏం చేశాడంటే హీ డిక్లేర్డ్ హైదరాబాద్ ఈజ్ దే సోవరెన్ అని ప్రకటించుకున్నాడు, అంటే ఇండిపెండెంట్ అని, రైట్. సో మళ్ళీ వన్స్ అగైన్ ఎప్పుడు చేశాడంటే 13th August
1947 రోజు కూడా తను డిక్లేర్ చేయడం అని జరిగింది, హైదరాబాద్ స్టేట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ స్టేట్ అని. అర్థమవుతుందా? సో ఇది కథ, అర్థమవుతుందా? సో ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వస్తుందన్న టైంలో సో ఆల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఒక వాలంటీర్ ప్రాసెస్ ద్వారా మేము ఇండియన్ యూనియన్లో కలుస్తామని అందరు ముందుకు రావడం అని జరిగింది. సో కొన్ని స్టేట్స్ మాత్రం మెయిన్గా ఎస్పెషల్లీ మనం చూసుకుంటే హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉందో హైదరాబాద్ స్టేట్ అనేది ఒక వాలంటరీ ప్రాసెస్ ద్వారా మనకి ఇండియన్ యూనియన్లో కలవలేదండి. ఒక పోలీస్ యాక్షన్ ద్వారా, ఒక ఆపరేషన్ పోలో ద్వారా ఇదే హైదరాబాద్ అనేది మన ఇండియన్ యూనియన్లో కలవడం అని జరిగింది. హైదరాబాద్ అంటూ ఓన్లీ హైదరాబాద్ కదండి, దాంట్లో మనకి తెలంగాణ, కర్ణాటక, మరాఠ్వాడ ఈ 3 రీజియన్స్ అని ఉన్నాయి. ఓకేనా, రైట్. సో ఇలా హైదరాబాద్ స్టేట్ అనేది కొంచెం అటు ఇటు అయిందనమాట మనకి నిజాం రూల్లో. ఓకేనా, సో స్టోరీ కొంచెం కట్ చేసుకుంటూ చెప్తున్నాను. సో మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది తెలిసి ఉండి, సో కొంచెం నేను బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను దానికి సంబంధించింది. కొంచెం మీరు కూడా ప్రిపరేషన్ అయి ఉండాలి నాన్న, ఎందుకంటే మీకు టైం కూడా లేదు. నేను మొత్తం ఓవరాల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాదాపు ఎంత టైం తీసుకుంటుంది అంటే చాలా టైం తీసుకుంటుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ డేట్స్ అని గుర్తుపెట్టుకోండి. 13th August 1947 రోజున నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ స్టేట్ని ఇండిపెండెంట్ స్టేట్గా డిక్లేర్ చేయడం అని జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అన్న, ఆన్ 29th November 1948 నిజాం మేడ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ విత్ ద ఇండియన్ గవర్నమెంట్. సో ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అనేది ఇటు నిజాంకి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మధ్యలో జరగడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇది ఎందుకంటే ఎప్పుడైతే ఇండిపెండెన్స్ అనేది ప్రకటించుకున్నారో, ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో ఇండియాకి 15th August 1947 రోజున, సో నిజాం అనేది కొంచెం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేసింది. సో ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం వల్ల సో జవహర్లాల్ నెహ్రూ గారు హైదరాబాద్ స్టేట్కి ఒక ఆర్మీని సెండ్ చేయడం అని జరిగింది. ఓకేనా, దాని తర్వాత ఒక అగ్రిమెంట్ చేసుకోవడం అని జరిగింది నిజాం గవర్నమెంట్. ఎందుకొరకు? టు క్రియేట్ ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి హైదరాబాద్లో ఈ అగ్రిమెంట్ చేసుకోవడం అని జరిగిందనమాట. బిట్వీన్ ఎవరెవరి మధ్యలో? నిజాం గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మధ్యలో. ఓకేనా, రైట్ నాన్న. సో ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగిందంటే November 29th 1948. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ నన్ను గుర్తుపెట్టుకోండి. సో మీకు తెలంగాణ మూమెంట్లో ఫ్యాక్చువల్ డేటా చాలా చాలా ఉంటుంది. పర్సన్స్, డేట్స్, అలాగే ఇయర్స్, దానికి సంబంధించిన అగ్రిమెంట్స్, దాని తర్వాత కమిటీస్, కౌన్సిల్స్, ఇవి చాలా ఉంటాయి. చాలామంది పర్సన్స్ అనే వాళ్ళు వస్తారు, ఇంపార్టెంట్ పర్సన్స్. సో పర్సనాలిటీస్ అనే నేమ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో పేపర్ 4 అనేది మీరు కనుక ఒక బుక్ అనేది మీరు కరెక్ట్గా చదవండి, నా సిరీస్ అనేది చూసుంటే, నా సిరీస్ చూసిన తర్వాత ఒక ఓవర్ అప్రోచ్ అనేది వస్తుంది, మీకు ఎగ్జామ్ ఫియర్ అనేది కూడా వెళ్ళిపోతుంది. సో మీకు ఫ్యాక్చువల్ డేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడ భయపడకండి, ఎందుకంటే రివిజన్ చేయాలి. ఓకేనా, రైట్ నాన్న. సో ముఖ్యంగా ఈ సిరీస్ అనేది మీకు రివిజన్ పర్పస్ కోసమే తీసుకురావడం జరిగింది. ఓకేనా, రైట్ నాన్న. సో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? November 29th 1948 రోజున జరగడం జరిగింది బిట్వీన్ నిజాం గవర్నమెంట్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఎందుకొరకు? టు క్రియేట్ ఏ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఇన్ హైదరాబాద్ చేయడం కొరకు ఈ అగ్రిమెంట్ అని తీసుకురావడం జరిగింది. సో ఈ అగ్రిమెంట్ ద్వారా నిజాం గవర్నమెంట్ ఏదైతే ఉందో కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయడం అని జరిగింది. ఏమి హ్యాండ్ ఓవర్ చేశారంటే డిఫెన్స్ డిపార్ట్మెంట్, అలాగే ఫారెన్ అఫైర్స్, అలాగే కమ్యూనికేషన్ అండ్ కరెన్సీ. సో ఈ త్రీ అనేవి ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ద్వారా ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో మిగతావి ఏవైతే ఉన్నాయో, మిగతావి ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ కెప్ట్ విత్ నిజాం ఓన్లీ. అర్థమవుతుందా? సో ఈ 3 మాత్రమే, డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, కమ్యూనికేషన్ అండ్ కరెన్సీ మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మిగతా ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మిగతా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో టోటల్గా నిజాం హ్యాండ్ ఓవర్లో ఉండడం అనేది జరిగింది. అర్థమవుతుందా? రైట్ నాన్న. సో ఇక్కడ చూసుకుంటే నిజాం మేడ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ విత్ ఇండియా గవర్నమెంట్ అండ్ హ్యాండెడ్ ఓవర్. ఏం హ్యాండ్ ఓవర్ చేసింది? ఇంటర్నల్ సెక్యూరిటీసా? నో. గోల్డ్ అండ్ క్యాష్ టు ద? నో. ఫారెన్ అఫైర్స్ ఆఫ్ హైదరాబాద్ టు ద ఇండియన్ గవర్నమెంట్. ఇది నాన్న. సో టోటల్గా ఇంటర్నల్ అఫైర్స్ కానీ ఇంటర్నల్ సెక్యూరిటీస్ కానీ టోటల్గా నిజాం చేతుల్లోనే ఉన్నాయి. సో ఫారెన్ అఫైర్స్, డిఫెన్స్, కమ్యూనికేషన్ అండ్ కరెన్సీ ఇవి మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయడం అని జరిగింది. ఓకేనా, ఈ అగ్రిమెంట్ ద్వారా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు జరిగింది? November 29th 1948 రోజున జరగడం అని జరిగింది. రైట్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం నాన్న. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే నాన్న, ఇంకా స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్స్లో ఏదైతే ఇండియన్ కరెన్సీ ఏదైతే ఉందో, ఇండియన్ కరెన్సీ అది హైదరాబాద్ స్టేట్లో వ్యాలిడ్ అనమాట ఈ అగ్రిమెంట్ ప్రకారం. అర్థమవుతుందా? ఇండియన్ కరెన్సీ ఏదైతే ఉందో హైదరాబాద్ స్టేట్లో వ్యాలిడ్ అవుతుంది. అలాగే
అరెస్టెడ్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. సో అప్పుడు మనకి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అని ఉన్నదన్నమాట. సో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ యూనియన్లో కలపమని సో కొంచెం ప్రొటెస్ట్ అనేది చేస్తే నిజాం గవర్నమెంట్ కోపం వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం అని జరిగింది. సో ఆ లీడర్స్ని ఈ అగ్రిమెంట్ ద్వారా రిలీజ్ చేయండి అని చెప్పడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఇండియాకి పాకిస్తాన్ కనుక వార్ అనేది ఎరేజ్ అయితే, వార్ అనేది వస్తే అట్లాంటి సిచ్యువేషన్లో హైదరాబాద్ అనేది న్యూట్రల్లో ఉండాలని చెప్పిందనమాట ఈ అగ్రిమెంట్ ద్వారా. అర్థమవుతుందా? రైట్ నాన్న. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇదే అగ్రిమెంట్ ద్వారా విత్ ఇన్ 1 year ఆఫ్ దిస్ అగ్రిమెంట్ ఏ డెమోక్రటిక్ గవర్నమెంట్ షుడ్ బి ఫార్మ్డ్ ఇన్ ద హైదరాబాద్ స్టేట్. ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ 1 yearలో ఫామ్ అవ్వాలని చెప్పిందనమాట. అర్థమవుతుందా? సో ఈ అగ్రిమెంట్ కూడా ఎప్పటి వరకేనండి, ఓన్లీ 1 year వరకే. అర్థమవుతుందా? సో ఇంకొంచెం డీప్కి వెళ్ళాలి మీకు ఈ స్టాన్షియల్ అగ్రిమెంట్, ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్న క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో చాలా డీప్గానే అడుగుతాడు. అర్థమవుతుందా? సో మీరు ఎంత హార్డ్గా ఇచ్చిన పేపర్ అనేది డెఫినెట్గా మీకు ఎవ్రీథింగ్ తెలిసి ఉండాలి, మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. అర్థమవుతుందా? రైట్ నాన్న. సో ఇంకేమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే దయచేసి వాల్యుయేషన్ చేసుకొని చదువుకున్నానా? ఓకేనా? రైట్. నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. చూడండి, నిజాం సెంట్ డాష్ ద మిలిటరీ జనరల్ ఆఫ్ హైదరాబాద్ టు ద ఇంగ్లాండ్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ డ్యూరింగ్ 1948. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనకి స్టాన్షియల్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? నవంబర్ 29th రోజు 1947 జరగడం అని జరిగింది. ఏమేమి హ్యాండ్ ఓవర్ చేశారు? ఆ డిఫెన్స్, అలాగే ఫారెన్ అఫైర్స్, అలాగే కమ్యూనికేషన్ అండ్ కరెన్సీ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయడం అని జరిగింది. సో నిజాం ఊరుకున్నాడు ఇక్కడ. సో ఇక్కడ ఫారెన్ అఫైర్స్ అనేవి ఎవరి చేతిలో ఉన్నాయి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉన్నాయి. సో ఇక్కడ నిజాం ఏం చేశాడంటే ఈ స్టాన్షియల్ అగ్రిమెంట్ని వయోలేట్ చేయడం అని జరిగింది దీని ద్వారా. అర్థమవుతుందో? సో ఫారెన్ అఫైర్స్. సో ఏం చేశాడు? మిలిటరీ జనరల్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్, అప్పుడు ఎవరంటే అహ్మద్ సై EL ఎడ్రోస్ అనే పర్సన్ మిలిటరీ జనరల్ అనమాట. అర్థమవుతుందా? సో ఎందుకొరకు వెళ్ళాడు ఇంగ్లాండ్కి? కలెక్షన్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్. అర్థమవుతుందా? సో ఇట్లా ఇంగ్లాండ్ తోటి కాకుండా వేరే కంట్రీస్ తోటి, అమెరికా, ఇంగ్లాండ్, అదర్ కంట్రీస్ తోటి వాళ్ళు ఏమంటారు టాక్స్ అనేవి జరపడం అనేది జరిగింది. సో ఇట్లా ఫారెన్ రిలేషన్స్ ఇట్లా ఫారెన్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో నిజాం గవర్నమెంట్ అని తలదూర్చి అది వయోలేట్ చేయడం అని జరిగింది స్టాన్షియల్ అగ్రిమెంట్. అర్థమవుతుందా? సో ఇక్కడ ఇంగ్లాండ్కి వెళ్ళి ఈ ఆర్మ్స్ అనే అమ్యునిషన్స్ అనేవి తిని కలెక్ట్ చేయడం అని జరిగింది. ఎవరు? అహ్మద్ సయ్యద్ ఎల్ ఎడ్రోస్ అనే పర్సన్ ఎవరైనా మిలిటరీ జనరల్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. అప్పుడు అర్థమవుతుందా? సో అప్పుడు ఇంగ్లాండ్కి వెళ్ళి అంటే బ్రిటిష్ దగ్గరికి వెళ్ళి చేసేసారు. అతని పేరు బ్రిటిష్ మిలిటరీ ఆఫీస్ని కలవడం జరిగింది. అతని పేరు ఏంటంటే TT మూర్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో TT మూర్ అనే ఇంగ్లాండ్కి వెళ్ళి సర్ అహ్మద్ సయ్యద్ ఎల్ ఎడ్రోస్ అనే పర్సన్, ఈయన మిలిటరీ జనరల్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్, ఇంగ్లాండ్కి వెళ్ళి బ్రిటిష్ TT మూర్ అనే పర్సన్ తోటి అగ్రిమెంట్ చేసుకొని ఈ ఆర్మ్స్ అమ్యునిషన్స్ ఎంత ఉన్నాయో అవి కలెక్ట్ చేసుకోవడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? రైట్ నాన్న. సో దీని ప్రకారం అంటే దీని ద్వారా ఏం జరిగింది? స్టాన్షియల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో వయోలేట్ చేయడం అని జరిగింది. సో ఈ ఒక్క పాయింట్ తోటి మన వాళ్ళు ఆపరేషన్ పోలో స్టార్ట్ చేయడం జరిగింది. అది వేరే కథ, మీకు కూడా తెలిసి ఉండాలి చదవండి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. చూడండి అన్న, నేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ హూ కంప్లైంట్ ఆన్ ఇండియన్ గవర్నమెంట్ టు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆన్ 24th August 1948. ఓకే నాన్న. సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్కి కంప్లైంట్స్ అనేవి నిజాం గవర్నమెంట్ పంపిస్తూ ఉండేది. ఓకేనా? సో విషయం ఏంటంటే బకర్ ఆలీ మిర్జా, సో ఇట్లా కొంతమంది ముస్లిమ్స్ అనేవాళ్ళు నిజాంకి లెటర్స్ అనేవి రాశారు. ఏంటంటే హైదరాబాద్ స్టేట్ని మెర్జ్ చేయండి ఇండియాలోకి అని. బట్ నిజాం వినకుండా ఏం చేశాడు? ఈ బకర్ అలీ మిర్జాని హౌస్ అరెస్ట్ చేయడం అని జరిగింది. దాని తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చెప్పాడంటే, సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ద ఇండియన్ హోమ్ మినిస్టర్. సో ఆర్డర్ చేశారు. సదర్న్ కమాండర్ ఒక పర్సన్ చీఫ్, ఆయన పేరు ఏంటంటే ఎరిక్ నార్మన్ కోడాట్. సో తినే మనకి ఆపరేషన్ పోలో ఏదైతే ఉందో, పోలీస్ యాక్షన్ ఏదైతే ఉందో ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చెప్పాడంటే ఈ కమాండ్కి, ఈఎన్ గోడాట్కి, సో మీరు ప్రిపేర్ చేయండి పోలీస్ యాక్షన్, ఒక ప్లాన్ ప్రిపేర్ చేయండి పోలీస్ యాక్షన్కి హైదరాబాద్ స్టేట్కి అని చెప్పాడనమాట. సో తను ప్లాన్ ప్రిపేర్ చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇది నోటీస్ చేసిన నిజాం ఏం చేశాడంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి లెటర్, ఒక కంప్లైంట్ రాయడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్ మీద. సో ఆ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మీర్ లైక్ అలీ. అర్థమవుతుందా? ఏ అండ్ ఆన్సర్ మీర్
లైక్ ఆలీ అనే పర్సన్ మనకి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో తిన ద్వారా ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి కంప్లైంట్ పెట్టడం అనేది జరిగింది అగెన్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ మీద. అర్థమవుతుందా? సో ఇలా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజ్ కంప్లైంట్ పంపించారు కదా. సో అక్కడ యునైటెడ్ నేషన్స్లో ఒక పర్సన్ అపాయింట్ చేయడం అని జరిగింది. ఎందుకొరకు? నిజాం గవర్నమెంట్కి హెల్ప్ చేయమని. ఆ పర్సన్ ఎవరంటే సర్ వాల్టన్ మాక్టన్ అనే పర్సన్ని అపాయింట్ చేయడం అని జరిగింది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఫర్ హెల్ప్ ఇన్ నిజాం గవర్నమెంట్. ఓకేనా? సో అప్పుడు యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎవరంటే అలెగ్జాండర్ క్యాండోజన్ అనే పర్సన్ అప్పుడు యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ అనమాట. అర్థమవుతుందా? రైట్. అదేవిధంగా ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో సెండ్ ఏ గ్రూప్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండర్ లీడర్షిప్ అనమాట. సో నిజాం గవర్నమెంట్ ఏం చేసింది? సర్ వాల్టన్ మ్యాక్టన్ని పంపించింది ఇక్కడ యుఎన్ఓకి మాకు హెల్ప్ చేయమని. అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏం చేసింది? ఒక రిప్రజెంటేటివ్ని పంపించడం అని జరిగిందనమాట. ఆ పర్సన్ ఎవరంటే రామస్వామి ముదలియార్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. తినేమో ఇండియా సైడ్ నుంచి, తినేమో ఇటు నిజాం గవర్నమెంట్ సైడ్ నుంచి. అర్థమవుతుందా? దీని వెనకాల జరిగిన స్టోరీ ఏంటంటే బక్కర్ అలీ మిర్జా అనే పర్సన్ నిజాంకి లెటర్ రాయడం అనేది జరిగింది. మేము హైదరాబాద్ స్టేట్ని ఏదైతే ఉందో ఇండియాలో మెర్జ్ చేయడం అని. సో అది విన్న నిజాం ఏం చేశాడు? హౌస్ అరెస్ట్ చేయడం అని జరిగింది. దాని తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియన్ హోమ్ మినిస్టర్ తను. ఓకేనా? దాని తర్వాత చీఫ్కి ఈఎన్ గోడాడ్కి చెప్పడం అనేది జరిగింది. పోలీస్ యాక్షన్ ఒక ప్లాన్ ప్రిపేర్ చేయండి అనగానే ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత నిజాం గవర్నమెంట్ నోటీస్ చేసిన తర్వాత యుఎన్ఓకి తన కంప్లైంట్ అనేది రాయడం జరిగింది అగేన్స్ట్ ఇండియన్ గవర్నమెంట్కి. ఎందుకంటే మేము ఇట్లా ఫోర్స్ఫుల్లీ ఇండియన్ గవర్నమెంట్ అని మమ్మల్ని ఇట్లా చేస్తుందని చెప్పి రాయడం జరిగింది. సో ఆ చేసిన అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మీర్ లైక్ అలీ అనమాట. సో యునైటెడ్ నేషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో హెల్ప్ చేసిన పర్సన్ ఎవరు? నిజాం గవర్నమెంట్కి సర్ వాల్టన్ మాక్టన్. సో అటు ఇండియన్ గవర్నమెంట్ సైడ్ రిప్రజెంటేటివ్ పంపించిన పర్సన్ ఎవరు? రామస్వామి ముదలియార్. ఓకేనా? రైట్ నాన్న. అర్థమవుతుందా? సో అప్పుడున్న యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎవరు? అలెగ్జాండర్ క్యాండోజన్ అనే పర్సన్ అప్పుడు ప్రెసిడెంట్ యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్కి. ఓకేనా? రైట్ నాన్న. సో పర్సనాలిటీస్లో ఎక్కడ మీరు కొంచెం ఏమంటారు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇలా డివైడ్ చేసి చదువుకున్నాను. ఓకేనా? కొంచెం ఇప్పుడు సర్ వాల్టన్ అనే మ్యాక్టన్కి మీరు ప్రెసిడెంట్ అని పెట్టేశారనుకోండి, మీకు ఆన్సర్ రాంగ్ అయిపోతుంది కదా. సో కొంచెం చూసుకోండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? పర్సనాలిటీస్ అనేవి చాలా వస్తాయి, మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. రైట్. చూడండి అన్న, హూ హెల్ప్డ్ ద ప్రైమ్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ కంప్లైంటింగ్ టు యుఎన్ఓ అండ్ ఇండియన్ గవర్నమెంట్. చెప్పాను కదా ఇంతకు ముందే. ఏం ఆన్సర్? సర్ వాల్టన్ మ్యాక్టన్ అనే పర్సన్. సో ఇటు ప్రైమ్ ఆఫ్ హైదరాబాద్కి అంటే నిజాంకి హెల్ప్ చేయడం అని జరిగింది. ఎక్కడ? యుఎన్ఓలో అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ హెల్ప్ చేయడం అని జరిగింది. మన ఇండియన్ సైడ్ ఎవరు ఉన్నారు? ఇండియన్ గవర్నమెంట్ సైడ్ రామస్వామి ముదలయ్యార్. రామస్వామి ముదలయ్యార్ అనే పర్సన్ మన ఇండియన్ సైడ్ రిప్రజెంటేటివ్గా ఉండడం అనేది జరిగింది. ఓకేనా? రైట్ నాన్న. చూడండి అన్న, ఇండియన్ గవర్నమెంట్ బ్యాండ్ డాష్ ఎయిర్వేస్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ టు ద రెస్ట్రిక్ట్ కమ్యూనికేషన్ విత్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అని అన్నాడు. ఏంటి? ఇండియన్ ఎయిర్వేస్, డెక్కన్ ఎయిర్వేస్, హైదరాబాద్ ఎయిర్వేస్, నిజాం ఎయిర్వేస్. ఆన్సర్ ఏంటన్నా? డెక్కన్ ఎయిర్వేస్. ఓకేనా? డెక్కన్ ఎయిర్వేస్ ఇది ఎవరు ఫౌండ్ చేశారంటే నిజాం నాన్న. ఎప్పుడు? 1945లో. అర్థమవుతుందా? ఫౌండెడ్ ఇన్ 1945. డెక్కన్ వాజ్ వన్ ఆఫ్ ద 9 airlines that existed in డ్యూరింగ్ ఇండిపెండెన్స్. సో వన్ ఆఫ్ ద 9 ఎయిర్లైన్స్లో ఇది ఒకటి అనమాట. డ్యూరింగ్ ఇండియా ఇండిపెండెన్స్ టైంలో. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ అ జాయింట్ వెంచర్ ఆఫ్ నిజాం గవర్నమెంట్ ఫార్మ్డ్. అటు ఇది ఎవరి చేత? నిజాం అలాగే టాటా ఎయిర్లైన్స్. సో కంబైన్ కలిపి డెక్కన్ ఎయిర్వేస్ని ఫౌండ్ చేయడం అని జరిగిందంట. సో నిజాం గవర్నమెంట్ ఇది 71% ఆఫ్ ఉంటే ఇటు టాటా మిగతా షేర్ అనేది ఉన్నదన్నమాట. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంటే ఆపరేషన్ పోలో అయిన తర్వాత ఏం జరిగింది? 1952లో ఈ టోటల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం హోల్డ్ చేసుకోవడం అని జరిగింది. ఓకేనా? రైట్ అన్న. సో ఆన్సర్ ఏంటి? డెక్కన్ ఎయిర్వేస్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇండియన్ ఎయిర్వేస్, హైదరాబాద్ ఎయిర్వేస్, నిజాం ఎయిర్వేస్ కాదు, డెక్కన్ ఎయిర్వేస్. ఓకేనా? రైట్. చూడండి, హూ కన్విన్స్ ద నెహ్రూ ఆన్ పోలీస్ యాక్షన్ ఆన్ హైదరాబాద్. పోలీస్ యాక్షన్ అంటే హైదరాబాద్ స్టేట్ని ఆక్యుపై చేసుకోవడానికి ఒక నియమం అనేది పెట్టడం జరిగింది. పోలీస్ యాక్షన్ తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ పోలీస్ యాక్షన్ హైదరాబాద్ స్టేట్లో తీసుకురావడానికి గల కారణం ఏంటంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఎప్పుడు? November 29, 1947 రోజు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని జరిగింది.
అయింది కదా. దాని తర్వాత హ్యాండ్ ఓవర్ చేయడం అని జరిగింది. ఏమైనా హ్యాండ్ చేస్తే డిఫెన్స్, అలాగే ఫారిన్ అఫైర్స్, అలాగే కమ్యూనికేషన్ అండ్ కరెన్సీ హ్యాండ్ ఓవర్ చేయడం అని జరిగింది. సో ఈ స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ ప్రకారం నిజాం గవర్నమెంట్ నడుచుకోవాలి. కానీ నడుచుకున్నదా? నడుచుకోలేదు. ఏం చేసింది? నిజాం గవర్నమెంట్ డిక్లేర్ దట్ ఇండియన్ కరెన్సీ నాట్ వ్యాలిడ్ అని చెప్పింది. ఇండియన్ కరెన్సీ ఏదైతే ఉందో ఇక్కడ నాట్ వ్యాలిడ్ అని చెప్పింది. సో ఈ స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ ప్రకారం ఏంటి? ఇండియన్ కరెన్సీ షుడ్ బి వ్యాలిడ్ ఇన్ ద హైదరాబాద్ స్టేట్ కూడా అని చెప్పింది. కానీ నిజాం గవర్నమెంట్ ఏం చేసింది? ఇండియన్ కరెన్సీ ఏదైతే ఉందో హైదరాబాద్ స్టేట్లో వ్యాలిడ్ కాదని చెప్పింది. అలాగే ఇందాకనే చెప్పాను, జనరల్ ఈ ఎల్డ్రోస్ ఎవరైతే ఉన్నారో తను యూరోప్ పంపడం అని జరిగింది. ఎందుకు? పర్చేజ్ ఆఫ్ వెపన్స్ అనమాట. అది కూడా స్టాండ్స్టిల్ అగ్రిమెంట్కి వ్యతిరేకమే కదా. అలాగే 20 crores ఆఫ్ రూపీస్ అనేవి పాకిస్తాన్కి ఇవ్వడం అనేది జరిగింది నాన్న, ఫ్రమ్ ఇండియన్ సెక్యూరిటీస్కి. సో ఇది కూడా వ్యతిరేకమే. అర్థమవుతుందా? సో ఇలా అగ్రిమెంట్ని టోటల్గా బ్రీచ్ చేయడం అని జరిగింది నిజాం గవర్నమెంట్. సో ఇది గమనించిన ఎవరైతే ఉన్నారో సర్దార్ వల్లభాయ్ పటేల్, సో పోలీస్ యాక్షన్ని చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ప్లాన్ రెడీ చేశారు. దాని తర్వాత ఇక్కడ కన్విన్స్ చేయడం అని జరిగింది నెహ్రూని. ఎవరు ఆ పర్సన్? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకేనా. సో ఇప్పుడు ఆపరేషన్ పోలోలో ఎవరెవరు ఉన్నారనేది కొంచెం చూద్దాము. సో ఇది పోలీస్ యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 13th September 1948 రోజున స్టార్ట్ అయితే 17th September 1948కి ఎండ్ అయిపోయింది. ఓకేనా. టోటల్గా 4 days. 13 September స్టార్ట్, 17 September ఎండెడ్. ఓకేనా. ఈ ప్లాన్ రెడీ చేసింది ఎవరు? ఇందాక నేను చెప్పాను, ఈఎన్ గోడార్డ్ అనే పర్సన్ ప్లాన్ చేయడం అని జరిగింది. ఓకేనా. రైట్ నాన్న. సో అప్పుడున్న ఈ డిఫెన్స్ మినిస్టర్ ఎవరంటే డిఫెన్స్ మినిస్టర్ బల్దేవ్ సింగ్ నాన్న. ఓకేనా. అప్పుడున్న డిఫెన్స్ మినిస్టర్ బల్దేవ్ సింగ్. ఓకేనా. ఇండియన్ హోమ్ మినిస్టర్ ఎవరు? దీని వలన మనకి హైదరాబాద్ అనేది మెర్జ్ అవ్వడం జరిగింది. మన ఇండియన్ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. రైట్ నాన్న. సో అప్పుడున్న ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు నన్ను? అప్పుడు మనకి ఇండియన్ గవర్నర్ జనరలే కదా అప్పుడు దాకా. సో ఏంటంటే అప్పటికి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని రాలేదు, ప్రెసిడెంట్ ఎన్నుకోవలేదు. సో అప్పటిదాకా మనకి గవర్నర్ జనరల్ ఉండడం అని జరిగింది. అప్పుడు ఇండియన్ గవర్నర్ జనరల్ అంటే సి రాజగోపాలాచారి. ఓకేనా. ఈ సి రాజగోపాలాచారి మనకి ఆపరేషన్ పోలో అనే నేమ్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఓకేనా. ఈ పోలీస్ యాక్షన్కి. ఓకేనా. ద ఆపరేషన్ నేమ్డ్ యాజ్ పోలీస్ యాక్షన్ బై సి రాజగోపాలాచారి. పోలీస్ యాక్షన్ నేమ్ ఇచ్చింది ఎవరు? సి రాజగోపాలాచారి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం ఫ్యాక్చువల్ డేట్ ఎక్కువైనా పర్లేదు నాన్న, మీరు కొంచెం రివైజ్ చేస్తే సరిపోతుంది, గుర్తుండిపోతుంది. ఓకేనా. రైట్ నాన్న. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? November 29, 1947 రోజున స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ జరిగితే దాని ప్రకారంగా నిజాం గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా నడుచుకోకుండా టోటల్గా వయలేషన్ చేయడం అని జరిగింది అగ్రిమెంట్ని. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే పర్సన్ సో టోటల్గా పోలీస్ యాక్షన్ చేసేద్దామని చెప్పి ప్లాన్ రెడీ అని చెప్పారు. ఆ ప్లాన్ రెడీ చేసింది ఎవరు? ఈఎన్ గోడార్డ్ అనే పర్సన్ ప్లాన్ రెడీ చేయడం జరిగింది. 13th September 1948 రోజున స్టార్ట్ చేసి 17th September 1948కి అవగొట్టడం అని జరిగింది. ఓకేనా. డిఫెన్స్ మినిస్టర్ ఎవరు? బల్దేవ్ సింగ్. ఇండియన్ హోమ్ మినిస్టర్ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. దీని ద్వారానే మనం టోటల్గా జరగమని జరిగింది. అప్పుడున్న ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు? సి రాజగోపాలాచారి. తినే మనకి పోలీస్ యాక్షన్ నేమ్ అనేది ఇచ్చింది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఓకేనా. రైట్. చూడండి అన్న, ఇండియన్ ఆర్మీ వేర్ సెంట్ టు ద బార్డర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అంటున్నాడు. ఎప్పుడు సెండ్ చేశానని అడుగుతున్నాడు. చూడండి, డేట్ గుర్తుండాలి మీకు. ఓకేనా. సో మనకి ఇండియన్ ఆర్మీ ఎందుకు ఆపరేషన్ పోలో ఏదైతే పోలీస్ యాక్షన్ ఏదైతే ఉందో మనకి స్టార్ట్ అయిపోయింది. సో స్టార్ట్ అయిపోయిన తర్వాత సో అండర్ ఎవరి లీడర్షిప్లో ఇది స్టార్ట్ అవడం జరిగిందంటే సదర్న్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మహారాజా రాజేంద్ర సింగ్. సో ఈ పోలీస్ యాక్షన్ ఏదైతే ఉందో ఈ పోలీస్ యాక్షన్ని టోటల్గా ఈయన అండర్లోనే టోటల్గా చేయడం అని జరిగింది. ఈజ్ ద పర్సన్ హూ లీడర్షిప్ అన్నమాట. ఓకేనా. దిస్ పోలీస్ యాక్షన్ టుక్ ప్లేస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సదర్న్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మహారాజా సింగ్. సో దీని ఏం చేశాడంటే టోటల్గా 4 ఫోర్సెస్ని డివైడ్ చేయడం అని జరిగింది. ఓకేనా. అవి ఏంటంటే జేఎన్ చౌదరి, అలాగే ఏ రుద్ర, అలాగే శివదత్త సింగ్, అలాగే డిఎస్ దార్. సో ఇలా 4 ఫోర్సెస్ని డివైడ్ చేయడం అని జరిగింది. ఓకేనా. సో జేఎన్ చౌదరి ఏమో ఇటు సోలాపూర్, ఏ రుద్రం ఇటు విజయవాడ, శివదత్తు సింగ్ ఏమో బేరార్, డిఎస్ దార్ ఏమో బొంబాయి. అర్థమవుతుందా.
ఇలా 4 ఫోర్సెస్గా డివైడ్ చేసి ఈ పోలీస్ యాక్షన్ని స్టార్ట్ చేయడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఈ పోలీస్ యాక్షన్ ఏదైతే ఉందో అంటే మిలిటరీ అటాక్ ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 13th సెప్టెంబర్ 1948 మిలిటరీ అటాక్ ఏదైతే ఉందో హైదరాబాద్ చుట్టుపక్కల కార్నర్ నుంచి స్టార్ట్ చేసింది. అర్థమవుతుందా? ఆన్ 13th సెప్టెంబర్ 1948 ద మిలిటరీ అటాక్ స్టార్టెడ్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్ ఆఫ్ ద హైదరాబాద్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి 13th సెప్టెంబర్ 1948. ఓకేనా? సో దీని తర్వాత ఏం జరిగిందంటే 14th సెప్టెంబర్ 1948 రోజున ఏం జరిగిందంటే ఆర్మీ అనేది హైదరాబాద్లోకి ఎంటర్ అయింది ఫ్రమ్ అహ్మద్ నగర్, సెంట్రల్ ఇండియా అండ్ మైసూర్. సో ఇక్కడ ఏంటంటే 13th సెప్టెంబర్ 1948లో చుట్టూ ఈ బార్డర్ యొక్క హైదరాబాద్ స్టేట్కి పంపించడం జరిగింది. కానీ 14th సెప్టెంబర్ ఏంటి, అహ్మద్ నగర్ నుంచి సెంట్రల్ ఇండియా నుంచి హైదరాబాద్ స్టేట్కి ఎంటర్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? దాని తర్వాత 15th సెప్టెంబర్ 1948 రోజున ఏం జరిగింది, నిజాం ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ర్యాన్ అవే టు ద లాటూర్, ఔరంగాబాద్, షోలాపూర్కి అటు ర్యాన్ అవ్వడం జరిగింది. సో అంటే పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు నిజాం గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసిందిరా బాబు అని. సో అట్లా పరిగెట్టి ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో 15th సెప్టెంబర్ 1948 రోజున సో షోలాపూర్ ఎవరిది, జేఎన్ చౌదరి అనే పర్సన్ ఆ నిజాం ఫోర్సెస్ని వాళ్ళు పట్టుకోవడం అని జరిగింది. ఓకేనా? సో ఇలా ఒక్కొక్క డేట్లో సో 13th సెప్టెంబర్ 1948కి హైదరాబాద్ బార్డర్కి వచ్చిన ఆర్మీ ఏదైతే ఉందో 14th సెప్టెంబర్కి ఏం జరిగింది, ఎవరైతే నిజాం ఫోర్సెస్ ఉన్నారో పారిపోయిన వాళ్ళందరినీ షోలాపూర్లో అహ్మద్ నగర్ నుంచి సెంట్రల్ ఇండియా నుంచి హైదరాబాద్ ఎంటర్ అవ్వడం అని జరిగింది. దాని తర్వాత 15th సెప్టెంబర్ 1948 ఏం జరిగింది, షోలాపూర్లో ఈ నిజాం ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో పారిపోయారు కదా, షోలాపూర్లో కాట్ చేయడం అని జరిగింది జేఎన్ చౌదరి ద్వారా. దాని తర్వాత ఏం జరిగిందంటే 17th సెప్టెంబర్ ఏదైతే ఉందో 17th సెప్టెంబర్ ఈజ్ డైరెక్ట్లీ ఎంటర్ ఇన్ టు ద హైదరాబాద్ స్టేట్ అనమాట. సో ఇదే 17th సెప్టెంబర్ 1948 రోజున మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో 7th నిజాము కేఏ మున్షిని మీట్ అవ్వడం జరిగింది. ఇక్కడ కేఏ మున్షి ఎందుకు వచ్చాడంటే సో అకార్డింగ్ టు స్టాన్షిల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ స్టాన్షిల్ అగ్రిమెంట్ ప్రకారం కేఏ మున్షి హీ విల్ గవర్నమెంట్ ఏజెంట్ టు ద ఇండియన్ గవర్నమెంట్ అనమాట. సో తిని ఏజెంట్గా ఉండడం అని జరిగింది. ఓకేనా? హైదరాబాద్లో తిని ఏజెంట్గా ఉండడం అని జరిగింది ఎవరికి, ఇండియన్ గవర్నమెంట్కి. అందుకే 7th నిజాం ఎవరైతే ఉన్నారో 7th నిజాం కేఏ మున్షి దగ్గరికి వచ్చి హైదరాబాద్ స్టేట్ అనేది ఈజ్ గోయింగ్ టు బై ఇండియన్ యూనియన్ అని చెప్పడం అని జరిగింది. ఎక్కడ చెప్పాడంటే లేక్ వ్యూలో చెప్పడం అని జరిగింది. ఓకేనా? సో 17th సెప్టెంబర్ 1948 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ met కేఎం మున్షి ఇన్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ హైదరాబాద్ అండ్ సెట్ హైదరాబాద్ స్టేట్ ఈజ్ గోయింగ్ టు మర్జ్డ్ విత్ ఇండియన్ యూనియన్. అర్థమవుతుందా? సో 17th సెప్టెంబర్ 1948 రోజున జరిగితే అదే రోజు 7 PM నిజాం ఏం చేశాడు, డెక్కన్ రేడియోలో అనౌన్స్ చేయడం అని జరిగింది. ఏం అనౌన్స్ చేశాడు, హైదరాబాద్ ఈజ్ బికమ్ ద పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్ అని చెప్పడం అని జరిగింది 17th సెప్టెంబర్ 1948 రోజున. అర్థమవుతుందా? సో 18th సెప్టెంబర్ 1948 రోజున ఏం జరిగింది, ఎల్ ఎడ్రోస్ ఎవరైతే ఉన్నారో చీఫ్, హైదరాబాద్ కమాండర్ ఇన్ చీఫ్ కదా, సో అప్పుడున్న హైదరాబాద్ స్టేట్కి ఎల్ ఎడ్రోస్ ఎవరైతే ఉన్నారో దాంతోపాటు తనతో ఉన్న ట్రూప్ మొత్తము సరెండర్ అవ్వడం జరిగింది. ఎవరికి, జేఎన్ చౌదరికి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఓకేనా? నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అన్న. సో పోలీస్ యాక్షన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో పోలీస్ యాక్షన్ ఎందుకు స్టార్ట్ అయింది అనేది కొన్ని రీజన్స్ అని చెప్పాను. దాని తర్వాత పోలీస్ యాక్షన్ ఎవరి లీడర్షిప్లో నడిచిందనంటే సదర్న్ కమాండర్ మహారాజా రాజేందర్ సింగ్ జరగడం జరిగింది. దాని తర్వాత తిను 4 ఫోర్సెస్గా డివైడ్ అవ్వడం జరిగింది. జేఎన్ చౌదరి, దాని తర్వాత ఏ రుద్ర, దాని తర్వాత శివదత్త సింగ్, దాని తర్వాత డిఎస్ దార్. ఓకేనా? జేఎన్ చౌదరి ఏమో షోలాపూర్, తినేమో విజయవాడ, తినేమో శివదత్తు సింగ్ ఏమో బేరార్, దాని తర్వాత డిఎస్ దార్ ఏమో బాంబే. ఓకేనా? దాని తర్వాత 13th సెప్టెంబర్ 1948 టైంకి టోటల్గా మిలిటరీ అనేది హైదరాబాద్ స్టేట్ బార్డర్కి రావడం జరిగింది. 14th సెప్టెంబర్ 1948కి అహ్మదాబాద్ నుంచి సెంట్రల్ ఇండియా నుంచి రావడం జరిగింది. దాని తర్వాత 15th సెప్టెంబర్ 1948 రోజున ఏం జరిగింది, నిజాం మిలిటరీ ఏదైతే ఉందో పారిపోయింది కదా, సో పారిపోయిన నిజాంని షోలాపూర్లో పట్టుకోవడం అని జరిగింది. ఎవరు, జేఎన్ చౌదరి. ఓకేనా? దాని తర్వాత 17th సెప్టెంబర్
1948కి టోటల్గా హైదరాబాద్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా, ట్రూప్స్ మొత్తం. సో అదే రోజు 17 సెప్టెంబర్ 1948కి సెవెంత్ నిజాం ఎవరైతే ఉన్నారో కేఏ మున్షిని కలవడం అని జరిగింది. కేఏ మున్షి ఎందుకు సార్ అంటే స్టాన్షిల్ అగ్రిమెంట్ ప్రకారం కేఏ మున్షి అనే పర్సన్ హైదరాబాద్లో తిని ఏజెంట్గా ఉండడం అని జరిగింది. ఎవరికి? ఇండియన్ గవర్నమెంట్కి. అందుకే సెవెంత్ నిజాం కేఏ మున్షి దగ్గరికి వచ్చి ఎక్కడది లేక్ వ్యూ దగ్గర. సో హైదరాబాద్ స్టేట్ అనేది ఇండియన్ యూనియన్లో మర్జ్ చేద్దాం, ఈజ్ గోయింగ్ టు మర్జ్ అని చెప్పడం జరిగింది. సో అదే రోజున 7 PM డెక్కన్ రేడియోలో సెవెంత్ నిజాం సో హైదరాబాద్ స్టేట్ ఈజ్ బికమింగ్ ద పార్ట్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్ అని చెప్పడం అని జరిగింది. దాని తర్వాత రోజు 18 సెప్టెంబర్ 1948 రోజున ఏం జరిగింది? ఎలి ఎడ్రూస్ అనే పర్సన్ అలాగే వాళ్ళ ట్రూప్స్ అందరూ జేఎన్ చౌదరికి సరెండర్ అవ్వడం అని జరిగింది. ఓకేనా, ఇది నాన్న టోటల్గా జరిగిన కథ. సో ఈ డేట్స్ అనేవి ఇంపార్టెంట్, డేట్కి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అన్న, వై మిలిటరీ యాక్షన్ ఆన్ హైదరాబాద్ స్టేట్ నేమ్డ్ యాజ్ పోలీస్ యాక్షన్. పోలీస్ యాక్షన్ ఎందుకు నియమించారనేది చూద్దాం. ఓకేనా, సో అకార్డింగ్ టు యుఎన్ ప్రిన్సిపల్స్ అంటే ద ఇండియన్ గవర్నమెంట్ నేమ్డ్ దిస్ యాజ్ పోలీస్ యాక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ మిలిటరీ యాక్షన్ అని పెట్టొచ్చు కదనంటే, అంటే మిలిటరీ కదా టోటల్గా చేసింది, మిలిటరీ యాక్షన్. సో మిలిటరీ యాక్షన్ బదులు పోలీస్ యాక్షన్ పెట్టగల రీజన్ ఏంటంటే అకార్డింగ్ టు యుఎన్ ప్రిన్సిపల్స్, అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా ఏమవుతుందంటే ఒక ఇండిపెండెంట్ కంట్రీ ఏదైతే ఉందో ఆ ఇండిపెండెంట్ కంట్రీ ఇంకొక ఇండిపెండెంట్ కంట్రీ మీద మిలిటరీ యాక్షన్ అనేది చేయకూడదు అనమాట. అర్థమవుతుందా? సో ఇలా చేస్తే యునైటెడ్ నేషన్స్కి అది టోటల్గా వయలేషన్స్ జరగడం అనేది జరుగుతుంది. సో అందుకే మిలిటరీ యాక్షన్ అనే పదం వాడకుండా పోలీస్ యాక్షన్ నేమ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆన్సర్ ఏంటి? యుఎన్ఓ ప్రైమరీ ప్రిన్సిపల్, వన్ ఇండిపెండెంట్ కంట్రీ షుడ్ నాట్ టేక్ ఆర్మీ యాక్షన్ ఆన్ ఎనీ అదర్ ఇండిపెండెంట్ కంట్రీ. ఇది నాన్న అర్థమవుతుందా? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క ప్రైమరీ ప్రిన్సిపల్ ద్వారా వల్ల ఇది పోలీస్ యాక్షన్ నేమ్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, ఇన్స్టెడ్ ఆఫ్ మిలిటరీ యాక్షన్. ఓకేనా, రైట్. చూడండి అన్న, హూ వాజ్ ద డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ వెన్ పోలీస్ యాక్షన్ ఆర్డర్. పోలీస్ యాక్షన్ చేసేటప్పుడు డిఫెన్స్ మినిస్ట్రీ ఎవరైనా అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి బల్దేవ్ సింగ్ అండి. సో తినని కన్సల్ట్ చేయకుండానే పోలీస్ యాక్షన్ని కండక్ట్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వితౌట్ కన్సల్టింగ్ ద డిఫెన్స్ మినిస్టర్ అంటే బల్దేవ్ సింగ్. సో వితౌట్ కన్సల్టింగ్ ద బల్దేవ్ సింగ్ మీన్స్ ద డిఫెన్స్ మినిస్టర్ ద పోలీస్ యాక్షన్ వాజ్ కండక్టెడ్ ఇన్ ద హైదరాబాద్ స్టేట్. ఓకేనా, సో అప్పుడున్న ఇంకా చూసుకుంటే మనకి అప్పుడున్న ఇండియన్ హోమ్ మినిస్టర్ ఎవరు? ఇండియన్ హోమ్ మినిస్టర్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. నేను ఆల్రెడీ చెప్పాను. సో అలాగే ఇండియన్ గవర్నర్ జనరల్ వచ్చేసి ఎవరినైనా సి రాజగోపాలాచారి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అనేవి మనకి. ఓకేనా, సో అండ్ ఇంకెవరున్నారు నాన్న? సో హైదరాబాద్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్కి జనరల్ ఎల్రూస్ అని చెప్పాను. అలాగే అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరని చెప్పాను? ప్రైమ్ మినిస్టర్ హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మీర్ లైక్ అలీ అని చెప్పాను కదా. సో తినే మనకి యుఎన్ఓకి కంప్లీట్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎవరినన్నా? దీన్ యార్ జంగ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దీన్ యార్ జంగ్, రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరినైనా? బల్దేవ్ సింగ్. సి రాజగోపాలాచారి ఎవరు? ఇండియన్ గవర్నర్ జనరల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియన్ హోమ్ మినిస్టర్. ఓకేనా, రైట్. అలాగే హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది ఎవరు? మీర్ లైక్ అలీ. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎవరు? దీన్ యార్ జంగ్. ఓకేనా, రైట్. మీరేంటనే రివిజన్ చేస్తూ గుర్తుంటాయి ఇలాంటివన్నీ. రైట్. చూడండి అన్న, పోలీస్ యాక్షన్ ఆపరేషన్ పోలో ఆర్గనైజ్ అండర్ ద లీడర్షిప్, నేను ఇందాక చెప్పాను ఏంటో లెఫ్టినెంట్ గవర్నర్ మహారాజా రాజేంద్ర సింగ్ అయిన పర్సన్. ఓకేనా, మహారాజా రాజేంద్ర సింగ్. ఓకేనా, సో తినే మనకి టోటల్గా లీడర్షిప్ వహించడం అని జరిగింది ఆపరేషన్ పోలోకి. సో తిని ఏం చేశాడు? టోటల్గా 4 ఫోర్సెస్ డివైడ్ చేయడం అని జరిగింది. ఓకేనా, ఏంటి? జయన్ చౌదరి, ఏ రుద్ర, అలాగే శివదత్ సింగ్, దాని తర్వాత డిఎస్ దార్. ఓకేనా, జయన్ చౌదరికి ఇటు షోలాపూర్, రుద్ర వచ్చేసి ఇటు విజయవాడ, ఇటు శివదత్ సింగ్ వచ్చి బేరార్, అలాగే డిఎస్ దార్ వచ్చేసి బాంబే. అర్థమవుతుందా? సో ఇలా ఒక ఆర్మీని టోటల్గా 4గా డివైడ్ చేసి ఆపరేషన్ పోలో అనేది చేయడం అనేది జరిగింది. ఓకేనా, రైట్ అన్న. సో ఆపరేషన్ పోలోలో ఫస్ట్ సిటీ అనెక్సెడ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ పోలో ఏంటంటే నాల్దర్గ్ నన్ను గుర్తుపెట్టుకోండి. నాల్దర్గ్ అనే ఏరియాని ఈజ్ ద ఫస్ట్ సిటీ అనెక్సెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ పోలో. ఓకేనా, రైట్. ఇంకో విషయం ఏంటంటే, సో ఈ జేఎన్ చౌదరి ఎవరైతే ఉన్నారో హీఈస్ ద ఫస్ట్ పర్సన్ ఎంటర్డ్ ఇన్ టు ద హైదరాబాద్ స్టేట్ అన్నమాట. అర్థమవుతుందా? రైట్. సో జనరల్ జేఎన్ చౌదరి రీచ్డ్ హైదరాబాద్ అట్ ఫస్ట్ అండ్ టేకర్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్. దీనికే మళ్ళీ ఆపరేషన్ పోలో తర్వాత గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్ నాన్న.
చూడండి, హూ వాజ్ ద దెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ డ్యూరింగ్ ద పోలీస్ యాక్షన్. నేను ఇందాకనే చెప్పాను, ఎవరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కమిషనర్ అంటే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నది ఎవరు అప్పుడు? నవాబ్ దీన్ యార్జంగ్. సో ఆన్సర్ ఏంటి? టీ. ఓకేనా. సో కాజిం రవి అనే పర్సన్ కూడా మనకి వస్తాడండి. ఓకేనా. కాజిం రవి అనే పర్సన్ ఎవరు? అప్పుడున్న రజాకర్స్కి తను హెడ్గా ఉండడం వహించడం అని జరిగింది. సో కాజిం రవి అప్పుడు టోటల్గా అటాక్ చేయడం, హైదరాబాద్ స్టేట్లో హిందూస్ మీద అటాక్ చేద్దామని చూశాడు 17 సెప్టెంబర్లో. సో 17 సెప్టెంబర్ 1948 రోజున ఆ హిందూస్ మీద అటాక్ చేద్దామని చూశాడు. కాకపోతే దిస్ వాజ్ స్టాప్డ్ బై నవాజ్ దినియర్ జంగ్ అనమాట. అర్థమవుతుందా? నవాజ్ దినియర్ జంగ్. సో హీ ఈజ్ ద పర్సన్ హూ స్టాప్డ్ ద అటాక్ ఆఫ్ ద కాజిం రవి ఆన్ ద హిందూస్. ఓకేనా. రైట్ నాన్న. చూడండి అన్న, ముక్తి దివాస్ వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ 17th సెప్టెంబర్ బై ఎవరి ద్వారా? హైదరాబాద్ పీపుల్, తెలంగాణ పీపుల్, మహారాష్ట్ర సంగ్రామం, కర్ణాటక. సో ఆన్సర్ వచ్చేసి సి నాన్న, మహారాష్ట్ర సంగ్రామం. ఎందుకంటే సో కర్ణాటకలో జరుపుకుంటారు. కర్ణాటకలో సెలబ్రేటెడ్ యాజ్ హైదరాబాద్ కర్ణాటక లిబరేషన్ డేగా జరుపుకుంటారు 17 సెప్టెంబర్ 1948 రోజున. అలాగే మరత్వాడ రీజియన్లో సంగ్రామ్ ముక్తి దివాస్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు సార్ అంటే యాక్చువల్లీ హైదరాబాద్ స్టేట్ మొత్తం టోటల్ 3 రీజన్స్ ఉండేవి. కేవలం తెలంగాణ, ఇటు కర్ణాటక, ఇటు మరత్వాడ. సో అందుకే ఇటు మరత్వాడ పీపుల్ ఏమో సంగ్రామ్ ముక్తి దివాస్ అని సెలబ్రేట్ చేసుకుంటే, కర్ణాటక పీపుల్ హైదరాబాద్ అని కర్ణాటక లిబరేషన్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. రైట్ నాన్న. అదే రోజు 17 సెప్టెంబర్ ఏం సెలబ్రేట్ చేసుకుంటారు? ఇన్ తెలంగాణ కమ్యూనిస్ట్ అండ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో అది బిట్రేల్ డేగా జరుపుకోవడం, బిట్రేల్ డే అని చెప్పారనమాట. అర్థమవుతుందా? రైట్ నాన్న. ఓకేనా. సో ఎవరు బిట్రేల్ డేగా జరుపుకునే తెలంగాణలో ఎవరు? కమ్యూనిస్ట్ అండ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిట్రేల్ డేగా చెప్పడం అని జరిగింది. ఓకేనా. సంగ్రాముక్తి దశ ఏమో ఇటు మరత్వాడ రీజన్, కర్ణాటక ఏమో హైదరాబాద్ కర్ణాటక లిబరేషన్ డే. రైట్ నాన్న. చూడండి, ద స్టేట్మెంట్ బై సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆన్ లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్. సో ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? హైదరాబాద్ ఇండియన్ గవర్నమెంట్లో మధ్యన తర్వాత ద వూండ్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ రిమూవ్డ్ ఫ్రమ్ ద స్టమక్ ఆఫ్ ఇండియా. సో ఇది నన్న ఈ స్టేట్మెంట్ అనేది సర్దార్ వల్లభాయ్ గారు ఇవ్వడం అనేది జరిగింది. ద వూండ్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ రిమూవ్డ్ ఫ్రమ్ ద స్టమక్ ఆఫ్ ఇండియా. రైట్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హైదరాబాద్ స్టేట్ రూలింగ్ రెస్పాన్సిబిలిటీస్ వేర్ గివెన్ టు డాష్ ఆన్ 18th సెప్టెంబర్ 1948. సో హైదరాబాద్ స్టేట్ ఇండియాలో మధ్యన తర్వాత ఆ రూలింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఎవరికి ఇవ్వడం జరిగింది 18 సెప్టెంబర్ 1948. సో నాకు ఇది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అన్న. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్ అనేది. ఓకేనా. సో నేను చూస్తాను సో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది. సో ఈ సిరీస్ ఎక్కడ మిస్ అవ్వకన్నా సో మీరు కొంచెం పోర్షన్ అనేది కంప్లీట్ చేసుకొని ఈ సిరీస్ అనేది కొంచెం చూడండి. మీకు ఓవరాల్గా అప్రోచ్ అనేది వస్తుంది. నేను ఒక క్వశ్చన్ దానికి సంబంధించిన ఆప్షన్ లేకుండా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు కొద్దిగా ఏమంటారు కొంచెం సబ్జెక్ట్ మీద పట్టు కూడా వస్తుంది, కొంచెం ఫియర్ కూడా వెళ్ళిపోవాలి. సో ఎగ్జామ్ తొందరలోనే వస్తుంది కాబట్టి దయచేసి కూర్చోండి, ఒక డైలీ 10 hours అయినా కూర్చొని చదువుకోండి. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్ నాన్న ఈ సిరీస్ అనేది ఎక్కడ మిస్ అవ్వకండి, గ్రూప్ ఆస్పిరెంట్స్. ఓకేనా. రైట్ నాన్న. సో నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి క్వశ్చన్స్ వస్తాను, డిస్కస్ చేసుకుందాం, నాలెడ్జ్ షేర్ చేసుకుందాం. అంటిల్ దెన్ కీప్ రీడింగ్ నాన్న. టేక్ కేర్. దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్. బాయ్.